గరికిపాటి గారి మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు ఈ ప్రపంచ యాత్రికుడు. అని ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. ఫుల్ వీడియో చూసి సావండి బత్తాయి నా కొరకల. రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. గరికిపాటి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద? బుద్ధి ఉందా కొసంత? అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. ఏంటి ఏం చేస్తున్నావు? నీకు తెలియదు, నేను చెప్తా. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. నేను బ్రహ్మదేవుని, నేను విష్ణువు, మన చాగంటి కోటేశ్వరరావు గారు శివుడు, మన త్రిమూర్తులు బెస్ట్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బ్రహ్మశరాస్త్రం బ్రహ్మాస్త్రం వదలమంటావా? నువ్వైనా సరే క్షమించిన ఆయన సన్న కొడుతూ వదిలేస్తావు, నేను వదులుతానా? తలరాతలు రాసేది నేనే. చెప్పమంటావా నువ్వు ఇప్పుడు పోతావో? బలుపా అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడైనా అడిగాను? ఫాలో చేయమని వాడే వచ్చాడు, వాడే పోయాడు, వాడి కర్మ దరిద్రం, నాకెందుకు? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. ఏమంటాను? రామాయణం చెప్తాను అంటాను, నేను చెప్తాను. మహాభారతం నువ్వు చెప్తానంటూ నేను చెప్తాను. నీకేం తెలుసురా వాటి విలువ? అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. మనుషులు చెప్తా, నేను చెప్తాను. నువ్వే చెప్తా అదే చెప్తాను. నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మనుషులు చెప్తా, నేను చెప్తాను. నువ్వే చెప్తా అదే చెప్తాను. నీకన్నా నాకే ఎక్కువ తెలుసు. బ్రహ్మ అంశలో పుట్టినవాని బ్రహ్మదేవుని నువ్వు నాతో పోటీ వాదించి నిలవలేవు. యుద్ధానికి దిగితే పోయేది నువ్వే పోతావు. వయసు దగ్గర ఎవరికి పడింది? నా వయసు ఎంత, నీ వయసు ఎంత? రే ఇంకో మాట మాట్లాడే అంటే కుర్చీ మడత పెట్టి మింగుతా ఇదే రోడ్డు మీద అడుక్కు తింటావు. నా చుట్టూ జరగాలి ప్రపంచం అంతా తప్ప నన్ను ఎవరు ఏం చేయలేరు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. భగవద్గీత ఎప్పుడు నా దగ్గర ఉంటుంటుంది. అబద్ధం అయితే తల ఇయ్య చక్కలై ఈ క్షణాన మరణించును గాక. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. వాడేదో అన్నాడు, వాడేదో చెప్పాడు, వాడు అన్నది పక్కన పెట్టండి అని చెప్పాలి. కానీ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మీరు దానికి యుద్ధానికి కాలు దువ్వుతే పోయేది ఎవరు? ఆయుర్దాయం దగ్గరలో ఎవరికి ఉంది? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి నాదెంత మీదెంత? బ్రహ్మదేవునితో విష్ణువు యుద్ధం చెయ్యొచ్చా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం! నీ మతం మొత్తులో అన్యాయం చేస్తున్నారు, అది నేను సహించను. నేను ఉంటుండే అది ఎలా సాధ్యం అవుతుంది? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? వ్యాపారం, మతాన్ని వ్యాపారం కోసం వాడుకోకూడదు. వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు, చాలా తప్పు. వ్యాపారం, మతాన్ని వ్యాపారం కోసం వాడుకోకూడదు. వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు, చాలా తప్పు. రక్తం దాకేస్తా అంతే కదా. ఇప్పుడు రూపాయికి రోజు రోజుకి క్షీణిస్తుందంటే జై శ్రీరామ్ అంటున్నారు. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైనరా చెప్తా. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు. వాళ్ళు అరుస్తూ ఉంటారు, మనం చూస్తూ వదలు. నేను ఏవి పట్టించుకోను. కొన్నిసార్లు తప్పులు దొరుకుతూ ఉంటాయి. మహాభారతం చెప్పేటప్పుడు చాగంటి కోటేశ్వర్ గారు ఎన్ని తప్పులు చెప్పారు. ఆయన చెప్పిన మహాభారతంలో ఇన్ని తప్పులు ఎత్తికాను. ఆ తర్వాత తమర చెప్పింది విన్నాను. మా తమర ఇంకానా. ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వేస్తుంది. మనం చెప్పేటప్పుడు ఇలా తప్పులు దొరుకుతూ ఉంటాయి, చూసి చూడనట్లు పోవాలి. కానీ అదే పెద్ద తప్పు అన్నట్టు సీతం ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా అంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆచితూచి మాట్లాడతారు. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. కానీ మీరు అవతల వాడు చప్పట్లు కొడుతుంటే అబ్బో ఉత్సాహం పొంగిపోయి అయ్యో కొంత మాట చంపేద్దారా, వీళ్ళంతా మారరా. దయచేసి మీరు కళ్ళు తెరవండి. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఈ ఫాలోవర్స్ చూసుకొని, ఈ జనం చప్పట్లు చూసుకొని పై మెరుగులకు ముసిపోకండి. ఈ జన్మలోనే మీరు చేసిన తప్పులువి, మాట తుల్లినవి కరెక్ట్ చేసుకొని క్షమాపణ చెప్పేసి సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. నాకు సంబంధం లేదు అంటే అయిపోయింది. స్త్రీకి నచ్చినట్టు స్త్రీ బతకచ్చు అని ఒక్క మాట అంటే అయిపోయింది. This is an unwanted statement irrelevant to the current situation. మీరు ఇది ఎవరికి చెప్పకూడదు. చెవులో మాట.
ఈ చెవిలో చెప్పింది ఈ చెవిలోకి తెలియకూడదు. అదండి చెప్తాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. రాబోయే రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఉండట్లేదు. దానికి గల కారణం ఈ పురుషులు. వీళ్ళు చేస్తున్న అత్యాచారాలు. వాళ్ళు ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? 5,000 మంది అమ్మాయిలతో మాట్లాడారు కూర్చోండి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఆటగాని కదా మీరు. అంటే ఆటగాడిని అంటే ఏ ఆటగాడు అనుకుంటున్నారు మీరు? ఆ ఆటగాడిని దానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? నేను గొప్ప. న్యూస్ రచ్చగొట్టి రప్పింపు చేసి బీపీ రంగొట్టి మొత్తం ఏం చేసింది? ఏమైంది? ఏమవదు. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు బరంపురం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఇప్పుడు అంటుంటారు నేను ఉండడమే ప్రాబ్లం అయితే కనుక మళ్ళీ మళ్ళీ చెప్తాను, నేను ఉండాలి, నేను ఉండి తీరాలి. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ధర్మం న్యాయం 4 పాదాల మీద నించోబెడుతున్నాను కాబట్టి అది అలా పట్టుకునే ఉన్నాను. పిచ్చండి ఇది. దాని వదలను. చివరికి గెలిచేది నేనే. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.